హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగురా? అందరు బాగుండాలా, అందులో ఈ విషయం ఉండాలన్నమాట. మొత్తానికైతే నేను ఫుల్ వీడియో అయితే పెడతాను కదా. అమ్మ దర్శనం అయితే నాతో పాటు మీకు కూడా అందరికైతే కావాలా అనేసి అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నా. అమ్మవారి దీక్ష పట్టిన వాళ్ళకి, మెయిన్ దీక్ష పట్టిన వాళ్ళకి కాకుండా మెయిన్ మాల వేసే వాళ్ళకైతే ఏమేమి వస్తువులు కావాలో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే క్లీన్గా అయితే చెప్తాను. మొత్తం అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, అయిపోయేదాకా అయితే చూడండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేనైతే తిరిగి అలసిపోయి ఉన్నా. వీడియోలు అయితే ఎడిటింగ్ పెట్టడానికి కూడా అయితే ఓపిక లేదు, టైం కూడా లేదు. దానికైతే గాజులు అయితే హోల్సేల్గా అయితే తీసుకొచ్చిన అనమాట. బెండలు అయితే తీసుకొచ్చిన ఉదయ్కి, యశుకి, అట్లనే యామ్నికి కూడా అయితే తీసుకొచ్చిన. ఇంకొక బెండలు అయితే శ్రీలత కోసం. అట్లనే నవరాత్రి గాజులేమో నాకు, మా చిన్న చెల్లెకి. పసుపు, కుంకుమ, కుడక, అట్లనే ఇంకోటి ఏమంటారు వినాయకుడిని పూజించండి, ఆ విఘ్నేశ్వరిని పూజించండి, ఏది ఉన్నైనా పూజియకూడదంట. కనకదుర్గ అమ్మవారి విగ్రహం కూడా అయితే నేనైతే తీసుకొచ్చుకున్నా. నాకు ఎప్పటి నుంచో కళ అనమాట, ఒక చిన్న విగ్రహం తెచ్చుకోవాలని. చిన్నది అనుకున్నా కానీ కొంచెం పెద్దగానే తీసుకొచ్చుకున్నా. అట్లనే త్రిశూలం తీసుకొచ్చుకున్నా. పసుపు కొమ్ములు, సాంబ్రాన్ ప్యాకెటు, అట్లనే ఒక్కలు, ఖర్జూర, మట్టి ప్రేమిదలు 2, నెయ్యి, ఇంకొకటి పారాని, పచ్చకర్పూరం చూడండి, అది ఎంత రేట్ ఉంటే కానీ దాన్ని అంత ప్యాక్ చేసిర్రు. పచ్చకర్పూరం, రోజ్ వాటర్, అమ్మవారికి అయితే అభిషేకం చేసుకోవటానికి. అట్లనే 2 దారపు కడ్డీలు, నెయ్యి, తేనె, ఇవైతే కొన్ని మాలేయటానికి తీసుకెళ్ళేటప్పుడు కూడా కావాలన్నమాట. నెయ్యి, తేనె, పాలు, ఇవన్నీ అయితే కావాలా. అట్లనే అఖండ జ్యోతికి అయితే 3 జ్యోతులు అయితే తీసుకొచ్చిన. ఇంకా 11 రోజులకు కదా, ఇంకెన్ని జ్యోతులు పడతాయి కానీ ప్రస్తుతం అయితే 3 అయితే తీసుకొచ్చిన. నువ్వుల నూనె, స్మెల్ వచ్చే ఊది కడ్డీలు, టవల్స్, మాల బట్టలు అయితే కుట్టించి అయితే రెడీగా అయితే పెట్టినాం అనమాట. మేమైతే 15 రోజుల ముందే మాల బట్టలు తెచ్చి అయితే కుట్టించి అయితే ముందే పెట్టినాం. అట్లనే అమ్మవారి కలశం కోసం అయితే ఎర్ర జాకెట్ పీసు, ఎర్ర ఒత్తులు, అట్లనే 3 పిల్లలకు కూడా తీసుకొచ్చినాం. మగ పిల్లలు 2కి, పాపకి, ఇంకామ్నికి అయితే ఇంకా తీసుకురాలేదు. ఇంకా సండే రోజు అయితే ఇస్తా అన్నదనమాట అక్క. ఇంకా రాము ఈ పిల్లలు అయితే వచ్చినాయి. కండవలు అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. ఒక లింగి అయితే రాముకి అయితే తీసుకొచ్చిన. అట్లనే ఇవేమంటారు మాలలు, ఇవి అనమాట మెయిన్ మాలలు. దుర్గమ్మ మాలలు, పటిక మాల, ఎర్రమాల, ఆ మాలలోకి ఆ బిల్లలు ఇప్పుడు చూపించిన కదా, ఆ బిల్లలు, నెయ్యి దీపాలు. ఈ నెయ్యి దీపాలు ఎవరిష్టం వాళ్ళది, తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా దుర్గమ్మ తల్లిని కూడా తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. ఫోటో అయితే కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. కండవ, ఇవి ఎర్ర బట్టలు అయితే కంపల్సరీ నవరాత్రులది. అట్లనే కుంకుమ డబ్బాలు కూడా తెచ్చిన. 9 రకాల కుంకుమలు అయితే తీసుకొచ్చిన. నేను పూజ చేసేటప్పుడు అయితే మీకు అయితే ఫుల్ వీడియో అయితే మొత్తం అయితే క్లారిటీ కోసం అయితే పెడతాను అనమాట. అరికి ప్రసాదం పెట్టనీకైతే ఇస్తరాకులు కూడా అయితే తీసుకొచ్చిన. మోదుగా ఆకులతో కొట్టిన ఇస్తరాకులు అయితే కొనుక్కొచ్చిన. నాకైతే అన్నీ అయితే నేనైతే కొద్దిగా హోల్సేల్లో తీసుకొచ్చుకున్నాను అనమాట. కోసం నేను ఎక్కడెక్కడ తిరిగినో చెప్తా. ఆ సామాన్ కోసం అయితే మొత్తం అయితే నేను బేగం బజార్ అయితే పోయినా. ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే తమ్నెల్ చూస్తే అర్థమైపోయినా మీకు ఆల్రెడీ, మళ్ళీ క్లారిటీ కోసం అయితే చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి అయితే మేమైతే గుడ్ మల్కాపూర్ అయితే పోయినాం పూల కోసం. ఎందుకంటే పెత్తరామాస్ ఉంది కదా, ఇంకా అది కూడా ఎన్ని రోజులు ఉంది, 2 రోజులు ఉంది. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. ఇంకా రేపు శనివారం పోతే మస్తు రేట్లు అయితే. అందుకోసమైతే ఇంకా అక్క వాళ్ళు, అనిత, నేను అందరం అయితే ఈ పూల కోసం అయితే పోయినాం. గుడ్ మల్కాపూర్ అంటే నేనైతే గుడిగుడిగా ఉండదు అనుకున్నా. సూపర్గా అయితే ఉందబ్బా. పూలైతే ఏమన్నా పూల ఎప్పుడు వీడియోలలో చూసిడే కానీ నేనైతే ఇట్లా క్లారిటీగా ఇట్లా చూడలేదనమాట. అస్సలకి లోళ్ళే దిగుతున్నాయి పూలు. ఇంకా మేమైతే టైం అయిపోయినాక పోయినాం. ఇంకా పొద్దుగాల పోతే మటుకు మస్తు ఫ్రెష్గా అయితే చాలా తక్కువ కూడా అయితే దొరుకుతాయి అంట. ఇంక ఇక్కడ గుడ్ మల్కాపూర్లో అయితే ఎక్కువ శాతం అమ్మే వాళ్ళే కొనుక్కోబోతారు. ఇట్లా మామూలు కొనుక్కునే అయితే తక్కువ అనమాట. ఎందుకంటే ఇక చూడండి ఎట్లా పడేసిర్రు, తక్కువ. ఇంకా ఏమంటారు, ఇంకా మార్కెట్ అంటే ఎట్లుంటుంది, సేమ్ అదే మార్కెట్. అంటే ఇప్పుడు మదీనా మార్కెట్ అంటే చీరలు ఎట్లనో, బేగం బజార్ అంటే గాజులు ఎట్లనో, ఇప్పుడు గుడ్ మల్కాపూర్ అంటే ఇది అట్లా. ఇక్కడైతే మొత్తం అయితే కేజీలు లెక్క ఇస్తారనమాట. పూలు పావు కేజీలు, 10 రూపాయలు, 20 రూపాయలు అనేది అయితే ఏమైతే జరగదు. కేజీలే తీసుకోవాలా. మొత్తం హోల్సేల్ ప్రైస్ అనమాట. బతుకమ్మలు చేసేవాళ్ళు, పెద్ద పూజలు చేసేవాళ్ళు అయితే ఇక్కడికి వస్తే మటుకి చాలా డబ్బులు అయితే సేవ్ అయితే. కూడా అయితే ఒక 4 అయితే పోయినా. 4 పోయి అయితే ఒక్కొక్కడ ½ కిలో ఇయ్యనన్న కాడ కిలో తీసుకొని సగం అయితే వేసుకున్నాం అనమాట. కొన్ని చోట్లలో అయితే ఇంకా అట్లనే వేసుకున్నాం. మాత్రం వాళ్ళకైతే మేమైతే 3 రోజుల ముందు అయితే తెచ్చుకున్నాం. మళ్ళీ ఇంకా రేపు పోతే మస్తు రేట్ అయితే ఎండకు మండిపడతాయి అన్నట్టుగా ఫుల్ ఎండ అనమాట. ఈ రోజైతే వర్షం వచ్చేది. ఇవాళ కూడా వర్షం వస్తుందేమో. మేమైతే కొంచెం 12:30కి 1 గంటకి అయితే వెళ్ళినాం. ఇంకా ఆయన తెలినాం కాబట్టి ఇంత పూలు దొరికినాయి. లేకపోతే సాయంత్రం అయితే ఈ మార్కెట్ అయితే ఉండదంట.
మళ్ళీ తెల్లారుజామున 4-5 గంటల కాడ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు అయితే మొత్తం మార్కెట్ అంతా బంద్. ఇదే మార్కెట్లో మళ్ళీ పక్కన కూరగాయలు దొరుకుతున్నాయి, ఫ్రూట్స్ కూడా అయితే దొరుకుతున్నాయి అనమాట. ఇంకా తిరిగి అయితే అలసిపోయి ఇంకొక కాడ అయితే ఇంకా అందరం అయితే సోడా తాగి కొంచెం సేపు అటు ఇటు తిరిగి మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాం అనమాట. పోయేటప్పుడు అయితే బస్కి అయితే పోయినాం, ఫ్రీ బస్కి. ఇంక వచ్చేటప్పుడు అయితే ఆటో కట్టించుకొని అయితే ఆటో బుక్ చేసుకొని అయితే వచ్చినాం. ఏంటంటే గుడ్ మల్కాపూర్ పోవాలంటే ఒక 4-5 పోతేనే సేవ్ అవుతాయి అనమాట. డబ్బులు సేవ్ అయితే మంచిగా మొత్తం ఏమంటారు, 1 కిలో తీసుకున్న కాడ సగం తీసుకోవచ్చు, 2 కిలోలు తీసుకున్న కాడ సగం తీసుకోవచ్చు. ఇంకేడైతే 1/2 కిలోలు ఇంక అట్లయితే దొరకవు కదా. ఎండ అయితే మా మీద కచ్చబట్టినట్టే ఉందనమాట. ఒక్కొక్కరికైతే దిమ్మ తిరిగి బొమ్మ అవుతుంది. ఒక్కరు కూడా కూడైతే బుక్కలేదు, ఒక్కలన్నా తిన్నది లేదు, పెట్టింది లేదు. ఇంకా శ్రీదేవి అక్క అయితే బాక్స్లో అన్నం కట్టుకొచ్చుకుంది, వాళ్ళ పాప బాక్స్లో అన్నం కట్టుకొచ్చింది. ఇంకా అదైతే నేను అక్క అయితే తిన్నాం. ఇంకా వాళ్ళిద్దరైతే ఏం తినలేదు. కష్టానికి పోయి సర్ది కట్టుకుని పోయినట్టుంది వాళ్ళ మా వ్యవహారం అయితే. ఎందుకంటే పైసలు సేవ్ చేయాలంటే ఎక్కడికో కడికి పోరాలి కదా. అదే ఇలా నేను తెచ్చినవి ఏమేమో చూడండి. నేనైతే గులాబీలు, లోటస్ ఎంత పెట్టి తెచ్చినో మీరు గెట్ చేయలేస్తారా? నేనైతే చాలా తక్కువకే తీసుకొచ్చిన. నిమ్మకాయలు, మల్లెపూలు, డ్రాగన్ ఫ్రూటు, జామకాయలు, ఆరెంజు, అట్లనే కమలాలు, దానిమ్మలు, చామంచులు, బంతిపూలు ఇవన్నీ అయితే తీసుకొచ్చిన అనమాట. పూలు అయితే 1/2 కిలో 120, మినిమం ఒక 15-20 మూరల దాకా అయితే ఈజీగా అయితే అవుతాయి. అదే బయట కొనుక్కుంటే మట్టుకి మూర 80 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. నవరాత్రుల రోజులలో అయితే ఇంకా చెప్పలేమన్నమాట. మూర అయితే ఇంకా గెట్ చేయలేము. ఏ పూలైనా 30 రూపాయలు చటాకు అంటారు, 50 రూపాయలు చటాకు అంటారు. ఇంకా చటాకులే తప్ప కేజీలు అయితే కొనలేము. లోకల్ అయితే కొనలేము, చటాకులు తప్ప కేజీలు అయితే కొనలేము అనమాట. ఇట్లా ఎక్కడ ఏ మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్తే కొంచెం కష్టం అనుకుంటా పోతే కొంచెం డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.